ఓటీటీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని ఇటీవల కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి. ఆ జాబితాలోనిదే మై డియర్ దొంగ. అభినవ్ గోమటం, శాలిని నటించిన చిత్రం ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అసలు స్టోరీ ఏంటో ఎలా ఉందో తెలుసుకుందాం. ఓ డేటింగ్ యాప్ ద్వారా కాపీ రైటర్గా పనిచేసే సుజాత, డాక్టర్ విశాల్ను ప్రేమికులు. తొలుత బాగానే ఉన్న కొంతకాలం తర్వాత విశాల్లో మార్పు వచ్చిందని సుజాత భావిస్తుంది. డ్యాన్స్ క్లాస్, యోగా శిక్షణ, ఇలా ఎక్కడికి పిలిచినా బిజీ అని చెప్తుంటాడు. ఫీల్ అయిపోతుంటుంది. ఈ క్రమంలో సురేష్, అదే అభినవ్ గోమటం, ఆమె ఫ్లాట్లో దొంగతనానికి వెళ్తాడు. అదే సమయానికి శాలిని బర్త్డే సెలబ్రేషన్ చేసేందుకు స్నేహితులు బుజ్జి, వరుణ్, విశాల్ ఆమె ఇంటికి వస్తారు. అప్పటికే సురేష్తో కాసేపు మాట్లాడిన సుజాత అతడిని తన చిన్ననాటి స్నేహితుడిగా వారికి పరిచయం చేస్తుంది. సురేష్ సుజాత ఇంట్లో ఏ వస్తువు చోరీ చేశాడు, అసలు దొంగ అని తేల్చిన సుజాత సురేష్తో ఎందుకు పరిచయం పెంచుకుంది, వారి కుటుంబ నేపథ్యం ఏమిటి, విశాల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడానికి కారణం ఏమిటి అనేది సినిమా చూస్తే బాగా ఉంటుంది. ఎలా ఉందంటే ఓ హీరోయిన్, ఇద్దరు హీరోలు ప్రేమ చివరికి ఒకరికి పీలవడం. ఈ టెంప్లేట్లో ఎన్నో సినిమాలు చూసిందే. అది ఆ ఫార్మేట్లో సాగే స్టోరీనే, కానీ కామెడీ ప్రధానంగా తీర్చిదిద్దడంలో ప్రత్యేకంగా నిలిచింది. 1-2 సన్నివేశాలు మినహా సినిమా మొత్తం నవ్వులు పూయిస్తుంది. లగ్జరీ అవసరం లేదు, చిన్న చిన్న ఆనందాలే జీవితం అనుకునే యువతి సుజాత కథ ఇది. ఆమె ప్రేమ కథలను నేరుగా చెప్పకుండా ఓ హోటల్లో వెయిటర్కు సుజాత తన బ్యాక్ స్టోరీలను తానే వివరిస్తూ ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమా కథను తానే స్వయంగా రాయడం విశేషం. ఆమె చేసే ఉద్వేగ ప్రస్తావన, స్నేహితులు, ప్రేమికుడు విశాల్ పరిచయ సన్నివేశాలు నెమ్మదిగా సాగిన సుజాత ప్లాట్లోకి సురేష్ ప్రవేశించడం నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అభినవ్ తనదైన మార్కు హావభావాలతో అలంకరించాడు. తమ కుటుంబాల గురించి సుజాత, సురేష్ ఒకరినొకరు వివరించే తీరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషనల్ సీన్స్ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేదనిపించేది. సుజాత పుట్టినరోజు ఇతివృత్తంగా రాసిన సీన్స్ కడుపుబ్బా నవ్వించాయి. సర్ప్రైజ్ చేసేందుకు ఇంటికి వచ్చిన బుజ్జి, వరుణ్, విశాలకు సుజాత సురేష్ను తన ఫ్రెండ్గా పరిచయం చేయడం, మెకానిక్ ఇంజనీర్గా సురేష్ వారిని నమ్మించేందుకు ప్రయత్నించడం చూస్తే నవ్వాగదు. సురేష్ గురించి అసలు విషయం తెలుసుకున్న విశాల్ ఏం చేశాడనేదే సెకండ్ హాఫ్. సురేష్ను ఇరికించాలని ప్రయత్నించి తాను పోలీసులు చిక్కడం, అందుకు సుజాత ఫైర్ అవ్వడం, ఇలా ప్రతి ఎపిసోడ్ను ప్రేక్షకుడు నవ్వించే లక్ష్యంతో రూపొందించారు. ప్రీ క్లైమాక్స్ సీన్కు ఎమోషనల్ రూపొందించిన క్లైమాక్స్ను కామెడీ ట్రాక్లోనే పెట్టారు. పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే సుజాతగా శాలిని ఒదిగిపోయారు. కొన్ని సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ ఆమె ఆకట్టుకున్నది. ఆమెను ప్రేమించిన డాక్టర్గా విశాల్ నిఖిల్ పర్వాలేదు అనిపించారు. దివ్య శ్రీపాద, ఆమె లవర్గా నటించిన శశాంక్, వెయిటర్గా నటించిన వంశీధర్ గౌడ్ ఓకే అనిపించారు. ఎప్పటిలాగే అభినవ్ తన కామెడీతో గిలికింతలు పెట్టారు. సాంకేతికంగా నేటి ప్రేమికుల మనస్తత్వం ఎలా ఉందో తన శైలిలో చూపించాడు శాలిని. ఆమె రాసిన కథను అంత చక్కగా తెరపైకి తీర్చిదిద్దారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఓకే అనిపించేది. సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే శాలిని, అభినవ్ నటన, కామెడీ. బలహీనతలు అక్కడక్కడ స్లోగా నెరేషన్. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దొంగ కామెడీతో ప్రేక్షకుల మనసులో దోచుకున్నాడు అని అనిపించేది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.